సో మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ అంటారు, సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. సో వాట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ దేర్? మ్యూచువల్ ఫండ్ లో చెప్పుకుంటే బ్రాడ్ గా 3 or 4 కేటగిరీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, రెండోది డెట్ మ్యూచువల్ ఫండ్స్, మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్, నాలుగోది ఎఫ్ఓఎఫ్స్ అంటే ఫండ్ ఆఫ్ ఫండ్స్. బ్రాడ్ గా ఈ 4 కేటగిరీస్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మెజారిటీ అలొకేషన్ ఇంటూ స్టాక్ మార్కెట్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటేనేమో మెజారిటీ ఆఫ్ ది అలొకేషన్ ఈజ్ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్. మెజారిటీ ఆఫ్ ది అలొకేషన్ ఇంటూ ఫిక్స్డ్ ఇన్కమ్ లేదా డెట్ అంటే ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ లో కానీ గవర్నమెంట్ బాండ్స్ లో కానీ డిఫరెంట్ టైం డ్యూరేషన్స్ లో ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అవి డెట్ మ్యూచువల్ ఫండ్స్. మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే దే డూ ఇన్వెస్ట్ ఇన్ 2 or more asset classes. అంటే కొన్ని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ అండ్ డెట్ కాంబినేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ అండ్ కమోడిటీస్, దట్ ఈస్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో తర్వాత నాలుగోది ఫండ్ ఆఫ్ ఫండ్. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే అవేమి స్పెషల్గా పర్టికులర్గా డైరెక్ట్గా స్టాక్స్లోను, డైరెక్ట్గా బాండ్స్లోను, డైరెక్ట్గా గోల్డ్ సిల్వర్లోను ఇన్వెస్ట్మెంట్ చేయవు. దే డూ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆర్ అదర్ ఫండ్స్, అంటే అదర్ ఈక్విటీ ఫండ్స్లో కానీ, అదర్ డెట్ ఫండ్స్లో కానీ, గోల్డ్ ఇన్వెస్ట్ చేసే ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్స్లో కానీ, ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది, కొంత ఈక్విటీ ఫండ్స్లో కానీ, కొంత డెట్ ఫండ్స్లో కానీ, కొంత కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసే ఈటీఎఫ్స్లో కానీ, కాంబినేషన్ ఆఫ్ ఆల్ అసెట్స్ టుగెదర్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇవే ఫండ్ ఆఫ్ ఫండ్స్. బ్రాడ్లీ ఇవి 4 కేటగిరీస్ మ్యూచువల్ ఫండ్లో. విత్ ఇన్ ఈక్విటీ అగైన్ దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్. విత్ ఇన్ డెట్ దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్. Within hybrid, there are multiple types. Within FOFs or fund of funds, there are multiple types.